యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. అనేక మందికి వాగ్దానాలు షేర్ చేయండి. అనేక మందికి షేర్ చేయడం ద్వారా మీరు, వారి కుటుంబాలన్నీ దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ప్రతి ఆదివారం జరుగుతున్న ఆరాధనలకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాం. రండి, దేవుని యొక్క శక్తిని ఏసేసి పాతవీరం పాలనలో మీరు అనుభవించండి. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 4వ వచనం. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నాడండి. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చబోతున్నాడట. ఎంతమంది వాగ్దానం వింటా ఉన్నారో. ప్రతి మానవుడు ఒక ఆశ కలిగి ఉంటాడు. ప్రతి వ్యక్తి ఒక ఆశ ఉంది. ఈరోజు దీవించబడాలి, ఆస్వాదించబడాలి, నా పిల్లలు అభివృద్ధి పొందాలి, అన్ని విషయాల్లో అన్ని కోణాలు మేము ముందుండాలి, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా అనే ఒక ఆశ, ఒక హృదయ వాంఛ మీ జీవితంలో ఉంది. అయితే ప్రభు మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని ధైర్యపరచడానికి వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎక్కడ ఉండి వాగ్దానం విన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ భయపడకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు నీ ఆశను తీర్చే సమయం వచ్చింది. నీ కోరికను నెరవేర్చే సమయం వచ్చింది. నీ జీవితంలో నువ్వు అనుకున్న దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే ఘనమైన, ఆశ్చర్యమైన, మహిమ కలిగిన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో జరిగించబోతున్నాడు. ఇంటి విషయంలో కంగారు పడుతున్నావు, స్థలం విషయంలో బాధపడుతున్నావు. ఏంటి, నాకు ఇల్లు లేదు, స్థలం లేదు, నా పిల్లలకు ఉద్యోగం లేదు, సరైన వ్యాపారం లేదు. భయపడద్దు, మీ ఆశను దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చబోతున్నాడట. నువ్వు ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, విజ్ఞాపనలు చేస్తున్నావు. వాటన్నిటికీ జయముగా, ఆశీర్వాదకరంగా, జవాబుగా దేవుడు నీ ఆశను నెరవేర్చబోతున్నాడు. ఎవరిలో ఏ ఆశ ఉందో ప్రభుకు తెలుసండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, హృదయంలో తలంపు పుట్టక ముందే ఎరిగిన దేవుడు మీ ఆశను నెరవేర్చి నిన్ను బలపరచాలని, ఆయన సన్నిధిలో నిన్ను సాక్షిగా నిలబెట్టుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. చాలా మంది అవునండి అయ్య గారు, కన్నీటిలో ఉన్నాం, వేదనలో ఉన్నాం, ఆశతో ఎదురు చూస్తున్నామని మీరు అనుకుంటూ ఉన్నారు కదా. ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎక్కడ ఉన్న ప్రభు వాక్కు నీ కొరకు మాట్లాడుతుంది. దేవుడు ఏమంటాడంటే, నీ ఆశను నేను నెరవేర్చబోతున్నాను. ఆమేనని చెప్పండి. ఏ ఆశతో ఉన్నారో, ఏ కోరికతో ఉన్నారో, ఈ నెలలో దేవుడు నీ ఆశను, నీ కోరికను నెరవేర్చబోతున్నాడని ప్రభు మాట్లాడుతున్నాడు. చాలా మంది ఈ వాగ్దానం వింటూ కళ్ళల్లో నీళ్లు, వేదన, దుఃఖం. భయపడొద్దు, నీ ఆశను నెరవేర్చే రోజులు రాబోతున్నాయి. నీ కోరికను నెరవేర్చబోతున్నాడు. నీ కోరికను దేవుడు సిద్ధింప చేయబోతున్నాడు. ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. ఎంతమంది ఉదయకాల సమయంలో వాగ్దానం విన్నారు. యెహోవా నీ హృదయ వాంఛలను తీర్చినన్నావు కనుక నాయనా, ఎవరు ఏ ఆశతో ఉన్నారు, ఏ కోరికతో ఉన్నారు, ఏ ఉద్దేశంతో ఉన్నారు, వారి ఆశ నెరవేర్చబడును గాక, వారి కోరిక తీర్చబడును గాక. గొప్ప గొప్ప కార్యాలు వారి తలంపుని బట్టి, వారి ప్రార్థన బట్టి, వారి మనస్సును బట్టి మీకు జరిగించండి ప్రభువా. మీరు దీవించి ఆశీర్వదించి వారి పిల్లలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. మీ హృదయ వాంఛను దేవుడు నెరవేర్చబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.